వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్టుకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 24న హైదరాబాద్ చాంపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయిల్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితునికి వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపై వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌతం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ కోసాగు శ్రీనివాసరావు, రాకం దామోదర్, చలికల పద్మజ, ప్రవీణ్ కుమార్ పులిపాఖ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సిహెచ్ శైలజ, బలుమూరి అమరేంద్రరావు, గొర్రె రమేష్, మురళీధర్ యాదవ్లతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. రమేష్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. 24వ తారీఖు సోమవారం రోజున చంపాపేట వద్ద మా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దాని నిరసనగా మా బార్ అసోసియేషన్ 3 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడ రిలే నిరాదీక్షలను ఏర్పాటు చేసుకొని రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ వేదిక నుండి మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అదేవిధంగా 41 CRPCని కూడా రద్దు చేసి బెయిల్ అనేది స్టేషన్లో కాకుండా కోర్టు ద్వారా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి జూనియర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయవాదం అంటే న్యాయం కోసం పోరాడే న్యాయవాదం తప్ప మా దగ్గర క్లయింట్ వస్తే క్లయింట్కు మేము వారి హక్కుల కోసం పోరాడడం వల్ల తప్ప మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఏమి ఉండదు. మీరేమన్నా మా న్యాయవాదులైనా తప్పు చేస్తే దానికి ఒక చట్టం ఉంది, చట్టం మేము లోబడి ఉంటాం. ఆ చట్టం ప్రకారంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ అలా కాకుండా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. హత్య చేస్తే ఆ న్యాయవాది కుటుంబం రోడ్డు పైన పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. మేము మీకోసం కొట్లాడేటోళ్ళం తప్ప మాకంటూ పర్సనల్ ఏమి ఉండదు. మన ఇంకొక విషయం ఏంటంటే మేము సమాజ సేవలో మేమేంటంటే సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళమే తప్ప మేము ఇక్కడ మేము చదువుకున్న అందుకోసమే న్యాయవాద శాస్త్రం. అలాంటప్పుడు మా న్యాయవాదుల మీద మా న్యాయవాదులను దాడులు చేయడం చాలా దారుణం. ఇలాంటివి చేస్తే ముందు మేము ఇంకా ఉధృతంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మొన్ననే ఇజ్రాయిల్ అనే సీనియర్ న్యాయవాదిని హత్య చేయడం జరిగినది. ఈ విధంగా చేసుకుంటూ పోతే అడ్వకేట్స్కి రక్షణే కరువైపోయింది. అడ్వకేట్గా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్న మాకే రక్షణ కరువైనప్పుడు ఇలా అనేది సందిగ్ధంలో పడడం జరుగుతుంది న్యాయవాదులందరూ కూడా. కాబట్టి మా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతూ మా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క రక్షణ చట్టం తీసుకురావడంలో ముందుండి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని
మా అడ్వకేట్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇక ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే కొనసాగించడానికి మేము వెనుకపోమని, ఈ విధంగా ఎవరైతే అడ్వకేట్స్ పైన దాడులు చేస్తున్నారో ఖబర్దార్ వారందరినీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడేంత వరకు కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇజ్రాయెల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది హైదరాబాద్ చంపాపేటలో. దానికి గాను మేము నిరసనగా ఈరోజు 3వ రోజు చేరుకున్నది రిలే నిదర్శన చేస్తున్నాము. మాకు అడ్వకేట్ చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము నిదర్శన చేస్తున్నాము. ఒకవేళ ఈ చట్టం ఇట్లా రాకపోతే మా సెక్యూరిటీ లేదు, మేము న్యాయం చేస్తామని అందరూ క్లయింట్కి చెప్తూ ఉంటాము. మాకే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఈ రోజు వరకు మాకు చట్టం, ప్రతి ఒక్కరికి చట్టం ఉంది, కానీ ఓన్లీ న్యాయవాదులు మాత్రం చట్టం లేదు. ఎక్కడ ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులకు నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపు మేరకు నవోదయం 2.0 పేరుతో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం నాటుసారా నిరోధంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు చేతబూని సారా రక్కసిని పారద్రోలాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్న నాటుసారా మహమ్మారిపై ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. నాటుసారా వద్దు ఆరోగ్యమే ముద్దు అని నినాదిస్తూ రాజనగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 5 ఏళ్లుగా నాటుసారా విజయ తాండవం చేస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు. అయితే పల్లిగీత కార్మికులకు ఉన్నారో వాళ్ళకు కూడా 2 వైన్ షాపులు ఇచ్చి రాజనగరం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే కుల వృత్తులకు కానివ్వండి, లేదా ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం అనేది మంచి స్కీములు ఇచ్చినాయి. ఖచ్చితంగా మీకు ఏదైనా అలాంటి స్కీమ్ కావాలి అంటే ఎంపీడీఓ రాజనగరం వారిని కానీ సంప్రదిస్తే రాజనగరం మండలంలోని, కోరుకొండ ఎంపీడీఓ గారిని సంప్రదిస్తే కోరుకొండలోని, అదేవిధంగా సీతానగరం మండలంలో కూడా ఉంటుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హరించి ఈ సారాన్ని అందరూ కూడా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సారాన్ని పూర్తి స్థాయిలో అరికెట్టే పనిలో ఎక్సైజ్ శాఖ అనేది నిమగ్నమైంది. మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడినా కానీ మళ్ళీ మేమేం చేయలేం. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, ఇక మీదట ఎవరిని సారా కాసి అమ్మొద్దని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగ కాని ఎడల దీనిపై పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించి సారా కాపును మానండి, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి. చిత్తూరు జిల్లా కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవణ హోటల్ గుడిపల్లి రోడ్డులోని గ్రంథస్వామి శరణ హోటల్ను కేర్ హాస్పిటల్ వద్ద ప్రారంభించడం జరిగింది. తమ కస్టమర్లు కుప్పం గుడిపల్లి రోడ్డులోని హోటల్ ఖాళీ చేయడంతో నూతన కందస్వామి హోటల్ చిరునామా తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కుప్పం గుడిపల్లి రోడ్డులోని కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా పునఃప్రారంభించిన కందస్వామి శరణ హోటల్ రావాల్సిందిగా యజమాని శరవణ తెలిపారు.
పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కొగిల్వాయి గ్రామ శివార్లోని చంద్రగిరి గుట్టలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ఈ పరకాల ప్రజల అదృష్టం ఒకటి కామెంట్ చేయకూడదు, కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో అనిపించింది. చాలా బాధాకరమైన ప్రజలు సరైన రోడ్డు లేకుండా రావడం అనేది నిజంగా వాళ్ళు ఆయాసపడుతూ వస్తున్నారు, భక్తి శ్రద్ధతో వస్తున్నారు, కానీ వాళ్ళు ఆయాసపడుతూ వస్తారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. తెలంగాణ 10 ఏళ్ళు అవుతుంది, కనీసం గత పాలకులు దీని అభివృద్ధిని మర్చిపోయారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కార్యకర్తలు ప్రతిజ్ఞ ఉంటున్నాము. దీన్ని మేము అభివృద్ధి పరిచే దిశగా ఆలోచిస్తాము. దానికి ఈరోజు చెన్నకేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానంటే మాకు ఈ గుడిని అభివృద్ధి చేసే అవకాశము చెన్నకేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాళీప్రసాద్ గారి నాయకత్వం. గురువారం గ్లోబల్ స్టార్ ఆస్కర్ అవార్డు గ్రహీత రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణం నందు ఘనంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో రామ్ చరణ్ పేరుతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ జై చరణ్ నినాదంతో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ మరియు సీనియర్ నాయకుడు పవన్ మహేష్, రూపేష్, పూల్ శేఖర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్ చెర్రీ, శ్రీకాంత్, బాలాజీ, వినిత్, వాసు, నూర్బాయ్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా జరుపుకోవాలని, మళ్ళీ 100 ఏళ్ళు బాగుండాలని కూడా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన పేరు పైన అభిషేకం చేస్తూ అదేవిధంగా పూజాకారం నిర్వహించి 10 మందికి అన్నదానం చేయాలా. గవర్నమెంట్ ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, బ్రెడ్ కూడా పంపిణీ కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమము, ఇవన్నీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున మమ్మల్ని అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పిలిచి ఈరోజు ఈ కేక్ కటింగ్, పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము, కొన్ని సేవా కార్యక్రమం చేసినందుకు నిజంగా వారందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి వేడుకలు ఆయన 100 ఏళ్ళు జరుపుకుంటారు. అదే వేడుకలు మీరు కూడా 100 ఏళ్ళు ఇలాగే ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికోసమే మెగా పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు కూడా ముందుంటారని కూడా తెలియజేసుకుంటూ ఆయన రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఆనందంగా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. జై చరణ్. జై పవన్ కళ్యాణ్. జై చిరంజీవి. ఈరోజు మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలాగే ఇంతకంటే ఎక్కువ మంచి చిత్రాలు తీసి మనల్ని ఆదరిస్తూ ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై చరణ్. జై చరణ్. జై జనసేన. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయ్య నుండి పాట కచేరీ, పుష్పపల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
గోవింద పంపిస్తాను. ఈరోజు దళవారదుర్గి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవములు మామూలుగా ఉత్సవాలు డ్రామాలు హరికథలు దేవుని జోడింపులు దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి గుండము గరిగ నయాండి బాణవేడుకలు గ్రూప్ డాన్స్ అంతా కూడా గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలివి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఇంతా కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. పాతిపల్లి మోడల్ కాలనీ అమరావతి కాలనీ చిన్నకూర్లపల్లి పక్కన చీనేపల్లి ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈ రోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము గరిగా నయాండి ఆర్కెస్ట్రా గ్రూప్ డాన్సు నాటకములు పుష్పల్లకి బాణవేడుకలు ప్రతి ఒక్కరు కూడా దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు దళవారదుర్గి గ్రామస్తులు మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమందికి 8 మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు విలేకరు శివాకు. ఎల్గేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి భూలక్ష్మి దేవతలకు నీరు కుంకుమ పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం ఓడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలను చల్లగా చూడాలని వేడుకున్నారు.
హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సిఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రైస్తవ లోకం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఈ సందర్భంగా ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి అమేష్, ఫాస్టర్స్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయబాబు, గౌరవ అధ్యక్షులు జి మోజేష్ రాజు, ప్రెసిడెంట్ ఏ సైమాన్, ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు. మృతి పట్ల మేమందరం కూడా ఎంతగానో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అలాగనే మా రౌతులపూడి మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆదరణ ఓదార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయునుగాక. అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ యొక్క విషయాన్ని చూస్తే అది హత్యగా మా యొక్క మండలం తరఫున ఓదార్పు కలగజేసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు, అందరిని ఆదరించేవారు. అలాంటి క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యం కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా ఏ వ్యక్తులైనా ఏ కుటుంబాలైనా ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా. కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని అది ఏం జరిగిందని and recently we lost the man of God, Pastor Praveen from Hyderabad. He's a wonderful man of God, and we have so many doubts on behalf of his death. We kindly request and urge our Chief Minister to do the favor and inquiry on this accident, and we kindly request you to support our pastors. Thank you. ఉన్నాను అని సెలవిచ్చిన యేసునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కరమైనటువంటి వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి కష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు. వారి మరణం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకు వెళ్లే పైప్ లైన్ లీక్. హన్మకొండ ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో పైప్ లైన్ లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు.
సచ్చినట్టు ఎక్కడ ఉరికినా ఇది తాళం పెట్టి సచ్చినట్టు ఎక్కడ ఉరికినా ఇది తాళం పెట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.